అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం మరోసారి పెరిగింది. అసెంబ్లీ నిర్మాణ పనులకు 798 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. ఇప్పటికే అధిక వ్యయంతో నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో ఖర్చు మరింత పెరగనుంది. ఇక అమరావతి సచివాలయ నిర్మాణానికి భారీగా నిధులు విడుదల చేశారు. మరో 2540 కోట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేశారు. భవనాల హంగులు, అద్దాలు, క్లాడింగ్, క్లౌన్, ఆట్రియం, కనోపీ, స్కైలైట్ వంటి అంశాలకు ఈ నిధులు వినియోగించనున్నారు. జీఏడీ టవర్తో పాటు టవర్ 1, 2, 3, 4లలో పనులకు భారీగా ఖర్చు చేయనున్నారు. అదేవిధంగా క్వాంటమ్ టవర్స్ నిర్మాణానికి 1208 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరకట్ట అభివృద్ధికి 443 కోట్ల నిధులను కేటాయించారు. మట్టికట్ట ద్వారా అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఉండవల్లి ల్యాండ్ పూలింగ్ గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి 580 కోట్లు మంజూరు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయాలు, అసెంబ్లీ భవనాలకు సంబంధించి చేస్తున్నటువంటి నిర్మాణ వ్యయం అన్నది భారీగా పెరుగుతూ వస్తుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీకి సంబంధించినటువంటి నిర్మాణ పనులకు అయ్యేటువంటి వ్యయం మళ్లీ పెరిగింది. ఇప్పుడు 798 కోట్ల రూపాయలు అసెంబ్లీ పనుల కోసం ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ భవనానికి సంబంధించినటువంటి స్పైర్, పార్కింగ్ రింగ్, అప్రోచ్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఈ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయించారు. వాస్తవానికి ఈ 798 కోట్లు కలిపితే దాదాపుగా కేవలం ఒక అసెంబ్లీ భవనానికి సంబంధించిన నిర్మాణం ఇప్పటికీ 2000 కోట్లకు పైబడి చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అత్యధికంగా చదరపు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో ఇది మరింత పెరగనున్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ప్రభుత్వం మరొక జీవో జారీ చేసింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సచివాలయ నిర్మాణానికి సంబంధించి జీవో ఇది, ఏవైతే టవర్స్, అదేవిధంగా 1, 2, 3, 4 టవర్స్ ఏవైతే ఉన్నాయి, ఈ టవర్స్ లో హంగుల కోసం 2540 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అద్దాలు, క్లాడింగ్, క్రౌన్, ఆట్రియం, కనోపీ, స్కైలైట్, కాలమ్ క్లాడింగ్, పీవీ ప్యానల్స్ కోసం ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికీ దీంతో దాదాపుగా కేవలం సచివాలయ భవనాల నిర్మాణానికి సంబంధించినటువంటి ఏవే చదరపు 19,000 పైబడుతున్నటువంటి పరిస్థితి. భారతదేశంలోని కూడా ఉండదని నిర్మాణమైనటువంటి పరిస్థితి. దీంతో పాటు క్వాంటమ్ టవర్స్, 2 టవర్ల నిర్మాణానికి 1208 కోట్లు ఖర్చు చేయడానికి పరిపాలన అనుమతించారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.